ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు షాకిచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎస్, ఏప్రిల్ నాటికి అంటే వచ్చే 3 నెలల నాటికి 1,00,000 ఇల్లు గృహప్రవేశాలు జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం నిజంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకి షాక్ కలిగించేలా ఉంది. ఎందుకంటే చాలామంది అప్రూవల్ లెటర్స్ అంటే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపికై సుమారుగా పునాదిలోనే వదిలేసినటువంటి ఇళ్లని ఇప్పటికీ అంటే ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా సరే ఎక్కడ కూడా ఇళ్ల నిర్మాణ ప్రక్రియ చేపట్టినటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక షాకింగ్ నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అప్రూవల్ లెటర్స్ మళ్ళీ గవర్నమెంట్ తీసేసుకోవడం, అది వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా అంటే వీళ్ళని ఖచ్చితంగా అనర్హులుగా ప్రకటించి అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక సంక్షేమ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి లబ్ధిదారులకి నిజంగా వాళ్ళ చేతుల నుంచి నిజంగా అప్రూవల్ లెటర్స్ తీసేసుకుని వేరే వాళ్ళకి అంటే వేరే అర్హులైనటువంటి లబ్ధిదారులకి ఇచ్చే విధంగా ఖచ్చితంగా ఈ యొక్క ఏప్రిల్ నాటికి 1,00,000 ఇందిరమ్మ గృహాలు ఖచ్చితంగా గృహప్రవేశాలు చేసే విధంగా కార్యాచరణ అయితే సిద్ధం చేసుకున్నారు. సో ఓ రకంగా చెప్పాలంటే 4.5 లక్షల ఇళ్ళ నిర్మాణం లక్ష్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఏడాదికి అంటే 26-27 ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 4.5 లక్షల ఇల్లుని నిర్మాణ ప్రక్రియ వేగవంతం చేసేలా చర్యలు చేపట్టింది. సో ఖచ్చితంగా 1,00,000 ఇళ్ళు అయితే ఏప్రిల్ నాటికి గృహప్రవేశాలు జరిగిపోవాలి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనే ఆపేదే లేదు. ఖచ్చితంగా ఏదైతే నిర్మాణ పనులు వేగంగా జరగాలో ఆ యొక్క ప్రాంతాల్లో లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి మీరు ఖచ్చితంగా వాళ్ళకి మౌలిక వసతులు కావచ్చు అంటే సిమెంటు, ఇసుక, ఇతరత్ర ఐరన్ కావచ్చు, అలాగే శ్రామికులకు సంబంధించి కావచ్చు, ఉపాధి హామీ పథకం కింద కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. సో శరవేగంగా వాళ్ళ యొక్క పనులు కూడా వేగవంతం చేసేలా వాళ్ళకి ఎంతో కొంత మీరు తోడ్పాటుగా ఉండండి అంటూ కూడా అధికారులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యాన గ్రౌండ్ లెవెల్లో చాలా మటుకి పునాది వేసి ఆపేసినటువంటి ఇళ్ళు అయితే చాలా ఉన్నట్లుగా ఈ యొక్క అధికారులు గుర్తించారు. ఈ యొక్క లిస్ట్ అంతా కూడా స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళింది. ఈ ఎమ్మెల్యేలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా అటువంటి వాళ్ళని అనర్హులుగా ప్రకటించేసి వాళ్ళ యొక్క అనుమతితో ఆ పక్కన ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళు మాకు కావాలి, ఖచ్చితంగా 5 లక్షలు ఇస్తే కనుక మేము ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటాం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నిబద్ధతతో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇచ్చేసేయండి సో అంటూ కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో నిజంగా ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లదారులకి ఒక రకంగా షాకింగ్ నిర్ణయం అయితే మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగం ప్రక్రియ మరింత పుంజుకుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తిస్థాయి అప్డేట్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో వేగం పెంచాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 3 నెలల్లో అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నాటికి 1,00,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మిగిలిన ఇళ్లను జూన్ లేదా జూలై నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ కూడా రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో వేగం పెంచాలని సర్కార్ కూడా భావిస్తోంది. పేదలకు గూడు కల్పించడమే లక్ష్యంగా హౌసింగ్ శాఖ యుద్ధ ప్రాతిపదికన పనులను కూడా ముందుకు తీసుకువెళ్తోంది. కేవలం 3 నెలల వ్యవధిలోనే 1,00,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని కూడా అధికారులు స్పష్టమైన లక్ష్యాన్ని కూడా నిర్దేశించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 3.5 లక్షల ఇళ్లకు మంజూరు లభించగా ఏప్రిల్ నాటికి మొదటి విడతగా 1,00,000 ఇళ్లల్లో గృహప్రవేశాలు జరగాలని కూడా ప్రభుత్వం ఒక కంకణంగా పెట్టుతోంది. సో మిగిలిన 2.5 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని జూన్ లేదా జూలై మాసం నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఈ బృహత్తర లక్ష్యాన్ని చేరుకోవడంలో లబ్ధిదారులకు ఎలాంటి సాంకేతిక లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్లు నేరుగా పర్యవేక్షించి సమస్యలను లోతుగా అధ్యయనం చేసి పరిష్కరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గాన్ని సగటున 3,500 ఇళ్ల చొప్పున ప్రభుత్వం కేటాయింపులు జరిగినటువంటి విషయం తెలిసిందే. గ్రామాల్లో పునాది దశలో నిలిచిపోయినటువంటి లేదా ఇంకా ప్రారంభించినటువంటి ఇళ్ల వివరాలను సేకరించి ఆ జాబితాను స్థానిక ఎమ్మెల్యేలకు ఇప్పుడు అధికార బృందం అందజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్వయంగా లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన ప్రారంభించేలా ప్రోత్సహిస్తారు. ఒకవేళ నోటీసులు ఇచ్చినా కూడా, కౌన్సిలింగ్ నిర్వహించినా కూడా లబ్ధిదారులు ముందుకు రాకపోతే వారి అంగీకారంతోనే ఆ ఇళ్లను కొత్త లబ్ధిదారులు కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
కేటాయించిన ఇళ్ళు దుర్వినియోగం కాకుండా ఉండాలని అధికారులు ఈ కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4.5 లక్షల ఇళ్లను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఇప్పటికే సుమారుగా 3,70,000 ఇళ్ల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. ఇందులో సుమారుగా 3,49,000 ఇళ్లకు ఈ యొక్క నిర్మాణ అనుమతులు కూడా లభించాయి. ఇప్పటికే సుమారు 3,000 ఇళ్ళు తుది దశకు చేరుకుని గృహప్రవేశానికి నాడు రేపు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం నిధులను ఎప్పటికప్పుడు కూడా విడుదల చేస్తూ నిర్మాణ ప్రక్రియలో ఎక్కడా కూడా జాప్యం జరగకుండా జాగ్రత్త పడుతూ వస్తోంది రేవంత్ సర్కార్. సో ఏదేమైనా సరే మీరు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అప్రూవల్ లెటర్స్ పొంది ఉండి, సో ఖచ్చితంగా ఈ 5 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మీరు అప్రూవల్ లెటర్స్ పొంది ఉండి కనీసం పనులు కూడా స్టార్ట్ చేయకపోతే, ఒకవేళ పనులు స్టార్ట్ చేసినా కూడా పునాది వేసి కనీసం మిగతా పనులు ఏమీ పూర్తి చేయకుండా ఉంటే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా షాకింగ్ నిర్ణయంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏం పెట్టుకుంది? ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలల నాటికి 1,00,000 ఇళ్లని నిర్మాణం పూర్తి చేసేసి ఖచ్చితంగా ఈ యొక్క ఇళ్లల్లో గృహప్రవేశాలు జరిగేలా ఈ యొక్క కార్యాచరణ రూపొందించింది. ఈ మేరకు అధికారులు కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే డైరెక్టర్లు ఉంటారు దీనికి సంబంధించి, సో గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, వీళ్ళందరికీ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలు ఏంటో తెలుసుకోండి, ఈ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళండి, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అనుమతులు పొంది ఉండి కూడా ఎందుకు నిర్మాణం చేపట్టడం లేదో అడిగి తెలుసుకోండి. సో దీనికి సంబంధించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏంటో అడిగి తెలుసుకోండి. ఆ తెలుసుకుని యుద్ధ ప్రాతిపదికన వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్ళండి. సో అంతకీ కూడా ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చినా లేకపోతే ఇతరత్ర ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి ప్రోత్సాహాలు అందించినా కూడా వాళ్ళు పనులు చేపట్టుకుంటే కనుక నిర్దాక్షిణ్యంగా వాళ్ళ యొక్క అప్రూవల్ లెటర్స్ వాళ్ళ చేతుల మీదుగానే వేరే వాళ్ళకి ఇప్పించేలాగా మీరంటే అది కూడా అర్హులకి మాత్రమే. అంటే దీన్ని ఎక్కడ కూడా డైవర్ట్ చేయకూడదు ఈ పథకం. ఎందుకంటే నిరుపేదలకి గూడు కల్పించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యంతో మనం ముందున్నాం. సో ఈ ప్రక్రియలో ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కూడా మన యొక్క పొలిటికల్ గ్రాఫ్ పెరగడానికి, అలాగే వచ్చే 2028 ఎన్నికల నాటికి ఖచ్చితంగా ఇది మనకి గవర్నమెంట్ని తీసుకొచ్చే విధంగా మళ్ళీ పునరుజ్జీవం పూసేలాగా కాంగ్రెస్ పార్టీకి ఇది ఎంతో దోహదపడుతుందనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, ఈ పథకానికి సంబంధించి ఎంతో నమ్మకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మేరకి ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. పారదర్శకంగా ఈ పథకం అమలు చేయాలన్నటువంటి ఒక భావనతో ఉన్నారు. సో ఏదేమైనా సరే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సమస్యలను అధిగమించి ఈ యొక్క లబ్ధిదారులు ఎందుకు నిర్మాణం చేపట్టడం లేదో అడిగి తెలుసుకుని ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి మ్యాన్ పవరా లేకపోతే ఇతరత్ర ముడి సరుకులు అంటే సిమెంట్, ఐరన్, ఇతరత్ర ఇసుక కావచ్చు, దీనికి సంబంధించి వాళ్ళకి ఇంతకీ వాళ్ళకి కావాల్సింది ఏమిటి అనేటువంటిది కూడా తెలుసుకుని వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సప్లై చేసి వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించి ఆ యొక్క ఇంటి నిర్మాణంలో తమ వంతు పాత్ర కూడా ఉండాలి అనేటువంటి ఆదేశాలు అయితే అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అంతగా చెప్పినా కూడా వినని పక్షంలో అయితే ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ కూడా పునాది వరకు వేసారట. చాలా ఇళ్ళు అయితే పునాది వరకు నోచుకుని అక్కడ వరకే ఇక స్తంభించిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడ కూడా పనులు ముందుకు కదలలేనటువంటి పరిస్థితి. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఎందుకంటే వాస్తవానికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి 5 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్. సో 3 నుంచి 4 వాయిదాల్లో ఈ యొక్క వాయిదాల సొమ్ము ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ వస్తోంది. ప్రతి సోమవారం కూడా ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు సంబంధించి ఎవరైతే బిల్లులు అప్లై చేసుకుంటారో, దరఖాస్తు చేసుకుంటారో, మీ యొక్క ఈ దశ పూర్తి చేసాం, పునాది వరకు చేసాం, మాకు ₹1,00,000 రావాలి, ఆ పునాది నుంచి ఇంకాస్త పైకి వెళ్ళాం, ఆ తర్వాత స్లాబ్ వేసాం, ఈ అమౌంట్ రావాలి. సో ఇన్ని దశలుగా ఈ యొక్క ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ప్రతి సోమవారం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అయితే దీనికి సంబంధించి బిల్లుల్ని ఆమోదింపజేస్తూ వాళ్ళ యొక్క ఖాతాల్లో పడేటట్టు కూడా చేస్తోంది. సో ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. నిజాయితీగా నిబద్ధతతో ఉండేటువంటి ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకున్నట్టు ఒకవైపు సూచిస్తూనే, ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి దీనికి సంబంధించి అర్హులుగా పొంది ఉండి ఖచ్చితంగా ఆ పనులు పూర్తి చేయడం లేదో ఖచ్చితంగా వాళ్ళని నిర్దాక్షిణ్యంగా తొలగించేయండి. వారి చేతుల మీద కానీ ఇంకొక లబ్ధిదారుడికి ఈ యొక్క అప్రూవల్ లెటర్స్ ఇచ్చేలా చూడండి అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే
ఏదేమైనా సరే ఖచ్చితంగా ఇది ఒక మహోన్నతమైనటువంటి పథకం. దీన్ని పక్కదారి పట్టకూడదు. ఖచ్చితంగా లబ్ధిదారులకి ఖచ్చితంగా చేకూర్చే విధంగా ఈ పథకాన్ని వాళ్ళకి చేకూర్చే విధంగా వాళ్ళకి నివాస యోగ్యంతో పాటు నిజంగా రేపటి భవిష్యత్తు మీద ఆశలు చిగురించేలా ఒక ఇంటిని వాళ్ళ యొక్క కలల ఇంటిని నిర్మించుకునేలాగా ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. సో మనం ఎంతో నిబద్ధతతో ఉన్నాం. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఖచ్చితంగా అదే నిబద్ధతతోటి అదే సచ్యలతోటి ఖచ్చితంగా ఉండి వాళ్ళు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకుంటే కనుక అది మనకి సంతోషం అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఖచ్చితంగా మీరు అప్రూవల్ లెటర్స్ పొంది ఉండి ఎక్కడ కూడా ఇంటి నిర్మాణాలు చేపట్టకుండా ఉంటే కనీసం పునాది దశలోనే మీరు ఇల్లు ఆపేసి ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వార్త మీకు బ్యాడ్ న్యూసే. ఎందుకంటే మీరు ఇమీడియట్గా ఖచ్చితంగా మీరు పనులు అయితే స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ చేసుకోకుంటే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మళ్ళీ వెనక్కి తీసేసుకునే అవకాశం ఉంటుంది. సదరు ఇంటి నిర్మాణ పనుల ఈ యొక్క ఆమోదానికి సంబంధించినటువంటి మీకు ఏదైతే గవర్నమెంట్ లెటర్స్ ఇచ్చిందో మీ యొక్క లెటర్స్ వేరే వాళ్ళ చేతులకు వెళ్ళిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో బీ కేర్ఫుల్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.